వెల్కమ్ టు వినస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాను అనేసి ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అనేది రివీల్ చేయబోతున్నాను. లైక్ మీ అందరికీ తెలుసు, లైక్ నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా బ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. మేము జనవరిలో బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. అప్పుడు షిఫ్టింగ్ ప్రాసెస్ అన్నీ నేను డీటెయిల్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డూ చెక్అవుట్. ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ హౌస్ అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాము. మీరు విన్నది నిజమే. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మేము హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి హౌస్ హంట్ అయితే భయంకరంగా చేసాము. ఫైనల్లీ ఒక హౌస్ అయితే మాకు నచ్చింది. వీడియోలో మేము ఆ ఇంటి కీస్ తీసుకురావడానికే వెళ్ళాము. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ మా షిఫ్టింగ్ అన్నీ మేము ఎలా చేసాము ఏంటి అనేది డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. మేము హైదరాబాద్కి వచ్చేటప్పుడు, లైక్ బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మా దగ్గర పెద్ద సామాన్ ఏం లేదు, కొన్నే ఉన్నాయి. సో ఈజీగా షిఫ్ట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మాదే. అందుకని మేము ఈసారి షిఫ్టింగ్ కొంచెము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. లైక్ మాకు ఇప్పుడు ఏసీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఏసీస్ షిఫ్ట్ చేపించేసుకుంటున్నాము. ఈరోజు ఏసీ షిఫ్టింగ్ అయితే షెడ్యూల్ చేసుకొని ఉన్నాము. ఈసారి మేము నో బ్రోకర్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏసీస్ వాళ్ళు 1:30 అలా వచ్చారు. రాగానే లేట్ లేకుండా ఏసీస్ని అన్ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసేసారు. మొత్తం 3 మెంబర్స్ వచ్చారు. 2 మెంబర్స్ ఏసీస్ని అన్ఇన్స్టాల్ చేస్తుంటే ఇంకొక అతను ఈ ఏసీస్ని నీట్గా ఇలా ఒక స్పాంజ్ టైప్ క్లాత్తో ప్యాక్ చేస్తున్నారు. ఏసీస్ అన్ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏసీస్ని ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు లొకేషన్కి. మేము కూడా స్టార్ట్ అయ్యాము కొత్తింటి దగ్గరికి. మేము కొత్తింటి దగ్గరికి వెళ్ళిన ఒక 10 మినిట్స్కి ఏసీస్ వచ్చేసాయి. ఇలా అన్నీ పైకి తీసుకొచ్చి అన్ప్యాక్ చేసి ప్యాకర్స్ అతనైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏసీస్ ఇన్స్టాల్ చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్రెజెంట్ మేము తీసుకున్న ఇంటి దగ్గర కొంచెం పీజన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవి మోస్ట్లీ మనం ఈ కంప్రెసర్స్ని బయట పెడతాం కదా సన్షేడ్స్ మీద, అప్పుడు వీటి మీదకి వాలడము అలా చేయడము జరుగుతూ ఉంటుంది. కొంచెం డర్టీగా అలా చేస్తూ ఉంటాయి. ఈవెన్ నెస్ట్లు కూడా పెడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్గా నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసేసి ఈ పీజియన్ స్పైక్స్. ఇవి నేను 20 తీసుకున్నాను. వీటిని ఇలా కంప్రెసర్ మీద ఫిక్స్ చేపిస్తాను. వీటిని ఫిక్స్ చేయడానికి వీటి కింద డబల్ గమ్ స్టిక్కర్స్ ఆర్ ట్యాగ్స్ అలా ఇస్తారు. మాకైతే ట్యాగ్స్ ఇచ్చారు. మేము డబల్ గమ్ స్టిక్కర్స్ అతికిచ్చి ఫిక్స్ చేయించాలి అనుకుంటున్నాము. వాళ్ళు ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు ఒకసారి కంప్రెసర్ బయట పెట్టినప్పుడు వాళ్ళ చేత అయితే ఇవి ఫిట్ చేపిస్తాము. వీటి కాస్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఏసీ షిఫ్టింగ్లో ఈరోజు సెకండ్ డే. యాక్చువల్గా నిన్నే అంతా కంప్లీట్ అయిపోవాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ రోజుకి షిఫ్ట్ చేసుకున్నాము ఇన్స్టాలేషన్ ఒక్కటి. సో ఇప్పుడు మేము ఇంటికైతే వెళ్ళాలి. ఈ వీడియో ఎండింగ్లో నేను ఓవరాల్గా ఏసీ ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్కి ఎంత అయింది అండ్ హౌస్ షిఫ్టింగ్కి ఎంత అయింది, ఎందుకంటే మేము 2 డిఫరెంట్ సర్వీసెస్ తీసుకున్నాము కదా. సో ఓవరాల్గా మాకు ఈ టోటల్ హౌస్ షిఫ్టింగ్కి ఎంత అయింది అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. మార్నింగ్ 9కి వస్తామని చెప్పారు, లైక్ ఏసీస్ ఫిట్ చేయడానికి. మేమేమో బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకొని రెడీ అయిపోయాము కూడా. కానీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అని చెప్పి ఇప్పుడు 12:30 చేశారు. ఇప్పుడు వస్తున్నారు. మేము కూడా ఇంటికి వచ్చేసాము. 20 మినిట్స్ వస్తామన్నారు. ఎలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఫ్రూట్స్ తింటూ ఉన్నాము ప్రజెంట్కి. వన్స్ ఏసీస్ ఫిట్ అయిపోయి అయితే మేము ఇంకా లంచ్కి వెళ్తాం. అప్పుడు చూడాలి కరెక్ట్గా ఇప్పుడు 20 మినిట్స్కి వస్తారా లేదా అనేది, వాళ్ళు వచ్చారా లేదా అనేది తర్వాత చెప్తాను. ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళు 1:40 అలా వచ్చారు. చాలా లేట్ చేశారు. మార్నింగ్ నుంచి వస్తున్నాము, ఇంకొక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అంటూ ఇప్పటికి వచ్చారు. మొత్తం 2 ఏసీస్ని ఇన్స్టాల్ చేసేసరికి ఈవినింగ్ 5:30 అయింది. ఇప్పుడు అసలు డీటెయిల్స్ చెప్తాను. మనం నో బ్రోకర్ ఈ యాప్స్లో షిఫ్టింగ్ ఛార్జెస్ని చూసి అరే రీజనబుల్గా వస్తున్నాయి కదా అని సర్వీస్ బుక్ చేసుకుంటాము. అన్ని సర్వీసెస్ ఏమో కానీ ఏసీస్ మాత్రం అంత వర్త్ అనిపించలేదు మాకు. నో బ్రోకర్లో సర్వీస్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తం ఇన్స్టాలేషన్ అండ్ అన్ఇన్స్టాలేషన్ కలిపి 5600 చెప్పారు. మేము చేసిన మిస్టేక్ వచ్చి వాళ్ళని డీటెయిల్గా గ్యాస్ రీఫిల్లింగ్ కూడా ఈ కాస్ట్లోనే కవర్ అవుతుందా లేదా అని అడగలేదు.
లైక్ మాకు తెలీదు ఏసీస్ అన్‌ఇన్‌స్టాల్ చేశాక గ్యాస్ రీఫిల్లింగ్ అవసరం ఉంటుంది అని. అందులోనూ మావి కొత్త ఏసీస్ కాబట్టి మేము పెద్దగా పట్టించుకోలేదు. వచ్చిన వాళ్ళు కూడా అన్‌ఇన్‌స్టాలేషన్‌కి ముందు చెప్పలేదు. ఇలా మీకు ఎక్స్‌ట్రా కాస్ట్ అవుతుంది అని. మొత్తం అన్‌ఇన్‌స్టాల్ చేశాక ఇలా గ్యాస్ రీఫిల్లింగ్ చేయాలి. ఎక్స్‌ట్రా 4600 అవుతుంది అని చెప్పారు. మేము అడిగాము అదేంటి ముందు చెప్పాలి కదా! అని గట్టిగా. లాస్ట్‌కి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గ్యాస్ రిక్వైర్డ్ ఉంటే చేస్తాము. లేకపోతే లేదు అమౌంట్ రీఫండ్ చేస్తాము అని చెప్పాడు. ఇంకా చేసేదేం లేక గ్యాస్‌కి అమౌంట్ పే చేశాము. మనీ గురించి ముందే చెప్పుంటే బాగుండేది. మాకు ఒక ఐడియా ఉండేది. మొత్తం అన్‌ఇన్‌స్టాల్ చేశాక చెప్పేసరికి కొంచెం ట్రస్టబుల్‌గా అనిపించలేదు. ఇక్కడితో మొత్తం 10,200 అయింది. కొత్తింటి దగ్గర ఒక ఏసీకైతే 3 మీటర్స్ ఎక్స్‌ట్రా పైప్ కావాల్సొచ్చింది. ఆ పైప్ అండ్ దానికి యూజ్ చేసిన నట్స్ అండ్ బోల్ట్స్, వెల్డింగ్ అంతా కలిపి 4,900 అయింది. ఇలా మొత్తం 2 ఏసీస్‌ని ఇన్‌స్టాల్ చేసి, అన్‌ఇన్‌స్టాల్ విత్ ట్రాన్స్‌పోర్ట్ కలిపి 16,000 అయింది. మాకు ఏసీస్ అండ్ హౌస్ షిఫ్టింగ్ మొత్తం సేమ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళే చేశారు. 2 కాస్ట్ అనిపించింది మాకు ఏసీ షిఫ్టింగ్ మాత్రమే. మరి బయట డైరెక్ట్‌గా మాట్లాడుకుంటే తక్కువలో అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఏసీ షిఫ్టింగ్ అయిన కాస్ట్ మాత్రమే. హౌస్ షిఫ్టింగ్‌కి ఎంతయింది అనేది హౌస్ షిఫ్టింగ్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే డూ లైక్, షేర్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు వినూస్ తెలుగు వ్లాగ్స్.